ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 31వ అధ్యాయము. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్న కైకేయ మందిరానికి పయనమయ్యారు. వారలా వెళ్తుంటే చూస్తున్న ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో అంశతూలిక పాన్పు మీద ఉండాల్సిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలైనటువంటి సీతమ్మ నేడిలా రాచవీధులలో పాదచారిగా నలుగురు చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళుతుంది. కాలం అంటే ఇదే కదా. నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చేయాల్సిన స్థితి ఏర్పడింది. అందరూ ఈ విషయాన్ని విశేషమైన గౌరవంతో చూడటానికి వచ్చారు. అలా వారందరూ దశరథ మహారాజు ఉన్న కైకేయ మందిరానికి చేరుకున్నారు. రాముడు సీతాలక్ష్మణ సహితుడే వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి. నేను నా ప్రాసాదంలోని సమస్త వస్తువులను దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకుని బయలుదేరదామనుకుంటున్నాను అని అక్కడే ఉన్న సుమంతుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటలను సుమంతుడు దశరథుడికి చెప్పగా దశరథుడు ఇలా అన్నాడు: సుమంత, రాముడిని దర్శనానికి లోపలికి పంపకు. రాముడి కంటే ముందు నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను అని దశరథుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదంలోకి వచ్చాక సుమంతుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు. లోపలికి వస్తున్న రామలక్ష్మణులను చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళబోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. తరువాత ఆయన తేరుకున్న తరువాత రాముడిలా అన్నాడు: తండ్రి, మీరు కోరినట్టు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటు నన్ను అనుగమించి ఉండటానికి సీత బయలుదేరింది. నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వీకి ప్రభువులు, మాకు తండ్రి. అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళటానికి అనుగ్రహించండి అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు. దశరథుడు రాముడిని పైకి లేపి, నన్ను కైక వంచి ఆ 2 వరాలు ఇవ్వకపోతే వీలు లేదు అనే సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేనిప్పుడేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసి ఈ రాజ్యాన్ని తీసుకో. అలాగైనా నిన్ను రోజూ చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేనుండలేను అన్నాడు. అప్పుడు రాముడు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు. కాబట్టి నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకే వెళతాను అన్నాడు. అప్పుడు దశరథుడు, సరే రామ, నువ్వలాగే వెళ్ళిపో. కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండి నీకు కావలసిన కోరుకున్న భోగాలన్నీ అనుభవించు. నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూ కాలం గడుపుతా అన్నాడు. అప్పుడు రాముడు, ఇవాళ రాత్రి నన్ను భోగాలు అనుభవించమంటున్నారు. కానీ 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేయాలి. అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు? 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు? మీరు కైకమ్మకు ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేమీ ఆక్రోశంతో వెళ్ళటం లేదు. మీరిచ్చిన మాట నిలబెట్టడం కోసము అవసరమైతే రాజ్యాన్ని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేనెవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యమందు నిలబడాలి. ఆ తండ్రి సత్యమందు నిలబడటంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు అన్నాడు. మాటలు విన్న దశరథుడు కైకేయి వంక, చూడు, నీ వల్ల నాకు ఈనాడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అన్నట్లు అసహ్యంగా చూశాడు. కానీ కైకేయి మాత్రము, నువ్వు వాళ్లను తొందరగా ఇక్కడి నుంచి పంపించేయి అని సైగ చేసింది. ఇది గమనించిన సుమంతుడు ఆగ్రహంతో, చీ దుష్టురాల, పర్వతాలను ఎలా కదపలేమో అలాంటి ధీరుడు మహారాజు, సముద్రము ఏ విధంగా క్షోభింపబడదో అలాంటి గాంభీర్యము కలవాడు మహారాజు. అలాంటి మహారాజు నిన్న రాత్రి నుంచి ఏడుస్తున్నాడు, నిన్ను బ్రతిమిలాడుతున్నాడు. ఎన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది? నీ తల్లి గురించి మాకు బాగా తెలుసు. నీ తండ్రి గారికి సర్వప్రాణుల మనసులోని విషయాలను, వాటి భాషను అర్థం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి ఉండగా ఆ తల్పం పక్క నుంచి ఒక చీమ వెళ్ళిపోతుంది. దాని పేరు జృంబ. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరొక చీమతో ఇలా చెప్పింది: కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్థమవుతుంది. ఆ మాటలు విన్న కైకేయ మహారాజు పక్కున నవ్వాడు.
అప్పుడు నీ తల్లి ఎందుకు నవ్వావు అని రాజును అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది, అందుకే నవ్వానన్నాడు. ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు. అసలు ఆ చీమ ఏమందో చెప్పు అన్నది. నాకు ఈ విద్య నేర్పించిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారము నేను నా మా అర్ దాని ప్రకారము నేను నాకు అర్థమైన విషయాలను బయటికి చెప్తే నా తల 1000 ముక్కలవుతుంది. అందుకని నేను నీకు ఈ విషయం చెప్పలేను అన్నాడు. అప్పుడామె, నీ తల 1000 ముక్కలైతే నాకొచ్చిన నష్టమేముంది? నువ్వెందుకు నవ్వావో నాకు చెప్పాల్సిందే అన్నది. అప్పుడా కైకేయి రాజు తనకు ఈ విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తల పోగొట్టుకోనా అన్నాడు. నీ తల 1000 ముక్కలవుతుందన్న విషయం చెప్పమందంటే ఆమె ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆమె గనక మళ్ళీ పట్టుబడితే ఆమెనే వదిలేయి అన్నాడు. అంత మంకుపట్టు పట్టిన స్త్రీ నీ తల్లి, అందుకని నీకు ఆమె పోలికే వచ్చింది అన్నాడు.